ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కక్లూరు గ్రామంలోనూ అదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి. దాంతో ఊరంతా ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. పైగా ఈసారి 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. దాని ప్రకారమే రిజర్వేషన్లు కూడా వచ్చినాయి. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కక్లూరు గ్రామానికి ఈసారి బీసీ జనరల్ రిజర్వేషన్ ఖరారైనట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే ప్రశ్న ఎదురైతే అందరికీ కనిపించిన ఒకే ఒక్క సమాధానం కావలి యాదగిరి. మరి ఎందుకు ఆయన ఒక్కరి పేరే వినిపిస్తోంది? మిగతా విషయాలు యాదగిరి గారిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి గారు నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత కలుస్తూ ఉన్నాం. ఏం నడుస్తూ ఉంది? పర్వాలేదు, మంచిగా ఉన్నామండి. మొత్తానికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక షెడ్యూల్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ వస్తారా అనే సందిగ్ధం ఉన్నప్పటికీ కూడా మీ పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది కక్లూరు గ్రామంలో. ఈసారి ఖచ్చితంగా యాదగిరి గారు పోటీ చేస్తారు అని చెప్పి. ఏది ఇది ఒక ప్రచారం మాత్రమేనా లేక నిజంగానే మీరు పోటీలు ఉంటారా? ఉంటా, పోటీలు ఉంటా. అట్లేం లేదు, ఎందుకంటే మనం ఇంతకుముందు చేసినాం కాబట్టి ఉంటాం. అదే ఇంతకుముందు మీరు గతంలో మీరు ఒకసారి పనిచేసారు సర్పంచ్, మీ మదర్ కూడా పనిచేసారు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు బరిలోకి వస్తా ఉన్నారు. అదే బీసీ రిజర్వేషన్ రావడం వల్ల వస్తున్నారా లేక జనరల్ వచ్చినా కూడా మీరు పోటీ చేసే అవకాశం ఉండినా? కక్లూరు గ్రామంలో అందరికి తెలుసు, జనరల్ వచ్చినా చేస్తాము, బీసీ వచ్చినా చేస్తాము, బీసీ మహిళ వచ్చినా ఏది వచ్చినా చేస్తాం. అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు? అవును, పార్టీ అధికారంలో ఉంది. ఆ ధైర్యంతో నేస్తానారా లేక గ్రామానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఏమన్నా ఉన్నారు? అంటే గ్రామానికి సేవ చేద్దామని ఇంతకుముందు మాకు సపరేట్ బీసీ అని రాకున్నా కానీ జనరల్గా అయినా చేసినాం. పోటీ ఒకసారి ఓడిపోయినాం, ఒకసారి గెలిచినాం, అన్నీ చేస్తున్నాం. ఇంకా మేము ఊరికి సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి చేస్తాం ఖచ్చితంగా. ఇప్పటికే ఊర్లో మొత్తం షెడ్యూల్ రిలీజ్ అయిన రోజే ఒక పెద్ద మీటింగ్ పెట్టారని తెలిసింది, నిజమేనా? లేదండి, మీటింగ్ ఏం పెట్టలేమండి. అంటే ఎట్లా ఉండబోతుంది ఈసారి రాజకీయం ఊర్లా కానీ ఓవరాల్ గా గ్రామ పంచాయతీలు కానీ? ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఒక ప్రచారం అయితే జనాల్లో ఉంది. మరి దీన్ని మీరు ఎట్లా తీసుకెళ్తారు జనాలు? అంటే హామీలు నెరవేరాలని అది ఉత్త పుకారు అంతే. అది కానీ ఆల్రెడీ చేస్తారు. ఇగో నీకు రైతు బంధు అంటే, రుణమాఫీ అంటే, ఇప్పుడు బస్ ఫ్రీ అంటే, కరెంట్ అంటే, గ్యాస్ అంటే ఇవన్నీ వస్తున్నాయి కదా. రాలేదని ఎట్లా చెప్తాం? వస్తున్నాయి. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి వచ్చేటివి, అవి కూడా చేస్తారులే, మెల్లమెల్ల చేస్తారు. బడ్జెట్ ఉండాలి అంతా చేయనికే, అది అట్లే ఉంటుంది, చేస్తారు. అట్లే ఖచ్చితంగా చేస్తారు. అంటే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ వ్యూహం ఎట్లా ఉండబోతుంది? పార్టీ కాకుండా కూడా ఊళ్ళో క్యాండిడేట్ని కూడా చూస్తారు. మనం చేస్తారా చేయరా అనేది కూడా జనాలు కూడా అర్థమవుతుంది. వాళ్ళ జనాల చేతిలో ఉంది. మనం మస్తువులో పడతాయి లేవటోళ్ళు, కానీ జనాలు ఎవరు మంచి చేస్తారని వాళ్ళకు ఓటు ఎట్లుంటుంది అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తారు. మనం ఎంత చెప్పినా మనం ఎన్నుకున్నా కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనేది చాలా తక్కువ ప్రభావం చెప్తా ఉంటుంది, క్యాండిడేట్ మీదనే ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది ఈ స్థానిక సంస్థలు. అవును, అందువల్ల మీరు ఆల్రెడీ గతంలో పనిచేసారు. అవును, ఇప్పుడు కూడా మీకు ఊరు మద్దతు ఉంటుంది అనుకుంటున్నారా? ఉంటుంది. మన గ్రామస్తులు వాళ్ళకి తెలుసు. నేనైతే అందరికీ ఎవరు వాళ్ళకరిచ్చినా నేను అందుబాటులో ఉంటాను. ఏదన్నా మనం దగ్గర వెళ్తాము, మంచి చెడ్డ తెలుసుకుంటాం. ప్రతి ఒక్కరిని మనం తెలుసుకుంటాం, వాళ్ళకి ఏం అవసరం ఏం కదని చూస్తాము. అట్లానే ఇప్పుడు మనకు గ్రామంలో కానీ మండలంలో కానీ ఏదైనా అవసరం ఉంటే కూడా వాళ్ళ పిఎస్ కానీ ఎక్కడైనా సరే తిరుగు చేస్తుంటాం. ఇంతకుముందు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఊర్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం చాలా తక్కువ, కానీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఒక అనూహ్యమైన బలం వచ్చింది. అంటే బీఆర్ఎస్ కొంచెం ఊర్లో గట్టిగా ఉన్నప్పటికీ అంతే స్థాయిలో కాంగ్రెస్ కూడా బలపడింది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. అదంతా మీకు కలిసి వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వం ఏది ఉంటే అదే నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యేలు అంతా కూడా అందులో గెలిచి ఇళ్ళకి వచ్చి ఇళ్ళకి గెలిచి అందులోకి పోయారు. అది ఏదైనా సరే ఇప్పుడు ఇలా టీఆర్ఎస్ గెలిచినప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో పని కావాలంటే ఖచ్చితంగా ఆ పార్టీలు పోవాల్సిందే. అందుకని ఎవరైనా వెళ్ళగలుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థి మీరు ఉన్నారు అనుకోండి, ఒకవేళ అంటే ఇప్పుడు మీరు పోటీ చేయడం కాంగ్రెస్ నుంచి ఫిక్స్ అయిపోయింది, మీకు ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ప్రజాసేవ చేసుకుంటాం. జనాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఊళ్ళో గ్రామస్తులకు అందరికీ తెలుసు. ఏం అవసరం ఉంటే వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ మంచి చెడ్డలు చూసి
వాళ్ళకి చేస్తే అరే పలాని వ్యక్తి మంచివాడు అని చూస్తారు. అందరూ 100%లో ఏం చూడరు, కొందరు అట్లా చూస్తారు, కొందరు ఇట్లా చూస్తారు. అందరు మన ఇంటారా ఉండాలంటే ఏమి ఉండరు. కాకపోతే అందరు తెలుసు, మనమైతే ఎవరిని ఏమనలేము కాబట్టి మన మీద మంచి అభిప్రాయం ఉంది. మన గ్రామస్తులు అంతా వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అట్లేం లేదు. అంటే వాళ్ళంతా చైతన్యవంతులు అంటారు. అంతే, వాళ్ళు మంచి వాళ్ళే. ఇప్పుడు అందరు మెజార్టీ గ్రామం అంటే మెజార్టీ ఓట్లు వచ్చిన వాళ్ళే గెలుస్తూ ఉంటారు నార్మల్గా. అందరూ 50-50 అయితే ఉండదు, కొంత అయితే ఉంటది. ఇప్పుడు ఎలక్షన్ అనేది ఓడడం గెలవడం అనేది సహజమే. అది ఇప్పుడు వేసిన 10 మంది నామినేషన్ వేస్తే 10 మంది గెలవరు, అందులో ఎవరో ఒకరే గెలుస్తారు. అందుకే అంటున్నా ఎలక్షన్ అనేది కామన్. అది ఇక జనాల వాళ్ళ అభిప్రాయం, మనం చెప్తున్నాం మంచిగా చేస్తాము, సేవ చేసుకుంటాము, అట్లేం లేదు, అందరికి మంచిగా ఉంటామని చెప్తాం. కానీ నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మని నమ్మరు. వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి ఇంకా వాళ్ళకి నేను సేవ చేసుకుంటా, ఈ ప్రభుత్వం కాబట్టి ఇది ఒక్కసారి చూడాలి మీరు అని చెప్పేస్తాం. అంటే ఇప్పుడు గతంలో మీరు పనిచేసినప్పుడు ఊర్లో మీరు చేపట్టిన అంటే ఇట్లా మీ మార్కు ఉన్న అభివృద్ధి పనులు ఏం జరిగినాయి? 2013లో నేను సర్పంచ్ అయినప్పటికీ మన దగ్గర కొన్ని సీసీ రోడ్లు వేసినాం, అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ వేసినాం. అట్లా కొత్త గ్రామ పంచాయతీకు ఆల్రెడీ మనమే శాంక్షన్ వచ్చింది, మనమే ముగ్గు వేసినాం. ఇంచుమించు 50% వర్క్ నేను చేసినాము, 50% కొత్త వచ్చిన వాళ్ళు చేసినాం. అంగన్వాడీ బిల్డింగ్ కూడా నేనే చేసినాం. మొత్తానికి గ్రామ పంచాయతీ గ్రామంలో కొత్త ఏదైనా బిల్డింగ్ ఉందంటే అది నేను సర్పంచ్ ఉన్నప్పుడే ముగ్గు వేసినాం. తర్వాత మళ్ళీ అంటే ఆ పని మొత్తం అయిపోకున్నది వాళ్ళు చేశారు. అప్పుడు ఎందుకు అయిపోలేదు మరి? అంటే నేను లాస్ట్ మూమెంట్లో పోసిన కాబట్టి నాకు కొద్దిగా ఏదో ప్రాబ్లం ఉండి కాగలేకపోయింది అట్లా అన్నాడు. అంటే వెనక అప్పుడే టైం కూడా అయిపోయింది. ఇంకా జర టైం ఉంటే చేసేస్తుంటే కానీ టైం సరిపోలేదు. ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు చేశారు. నార్మల్గా సర్పంచ్ ఎన్నికలు అన్నప్పుడు గత సర్పంచ్లో ఎవరిని కలిసినా మాకు బిల్లులు రాలేదు అంటూ ఉంటారు. మీకు వచ్చినాయా కొన్ని మీరు చేసినప్పుడు? మనకు వచ్చింది, అట్లేం లేదు. అప్పుడు మన పదవి అయిపోయే కాలం లోపల వచ్చేసింది, అట్లే పర్వాలేదు. అయితే మొన్న ప్రభుత్వంలో కొన్ని లాస్ట్ మూమెంట్లో రాలేవంట. ఓకే, అదే అప్పుడు మనకు పర్వాలేదు, మంచిగా ఉంది. ఇప్పుడు ఏముంది మీ విజన్? ఊరు ఎట్లా సేవ చేయాలనుకుంటున్నారు, ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి. అవును, ఏది ఉన్నా కానీ గ్రామంలో ఏది అవసరం ఉంటే అది కనుక్కోవాలి, అది చేయాలి. గ్రామంలో అంటే ఊరుకు ఏది అవసరం ఉంటే అది మనం అందరితో చర్చించి మాట్లాడి అది చేయాలి, చేస్తే అది బాగుంటుంది. ఒకప్పుడు కట్లూరు గ్రామంలో బేసిక్గా సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినాయని ఏమైనా 2 పార్టీల మధ్య పోటీ ఉంటుంది. అవును, ద్విముఖ పోరు అనేది ఉంటుంది. ఒకటి ప్రధాన పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ కానీ, ఇంకొకటి కాంగ్రెస్ కానీ. కానీ ఈసారి అట్లా లేదు. ఈసారి బీజేపీ కూడా కొత్తగా రేస్లో ఉంది ఊర్లో. బీజేపీ కూడా ఒక కమిటీ కానీ క్యాడర్ కానీ ఊర్లో తయారయ్యింది. అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ అనేది కూడా ఒకటి కీలకంగా చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు సత్తా అయిందనేది ఈ ఎన్నికల్లో తేలుతుంది. సో మొత్తంగా 4 మధ్య పోరు జరగబోతాం. వీళ్ళు కాకుండా ఇండిపెండెంట్లు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అవును, 4 అయితే కన్ఫామ్ గా పోటీ చేస్తారని చర్చ ఊర్లు ఉంది. మరి దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు 2 ఉన్నప్పుడు పోటీ వేరు, 4 బరిలోకి దీని పోటీ వేరు. ఎందుకంటే ఓట్లు చీల్తా ఉంటాయి కదా. ఖచ్చితంగా కొందరు ఏం ప్లానింగ్ చేస్తారు, చీల్చాలి, ఓరు అవతలోళ్ళు ఇతలోళ్ళు మధ్యన పెడతారు అని ఓటు చీల్చు, అది మనకు ప్లస్ పాయింట్ అవుతుంది అని కొంచెం చర్చలు చేస్తారు. ఈ ఎలక్షన్ అన్నప్పుడు కామన్, అది ఎవరైనా సరే పాల్గొనవచ్చు. అది ఏమన్నా ఎట్లా ఎదుర్కొంటారు దీన్ని? నేను ఏమన్నా ఎదుర్కోవాలంటే మనం సేవ చేస్తాం. ఇంతకుముందు జనాలకు తెలుసు నేను సేవ చేస్తానా, జనాన్ని నమ్ముకున్నారు. అయితే అంతేకాదు, జనాలమే మనము అని అంటే నడవదు. ఏదైనా జనాలు వాళ్ళు ఊరు వ్యక్తులు గ్రామస్తులు వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని ఎవరికి వేయాలి, ఎవరికి వేస్తే బాగుంటుంది అని. కొందరు మాత్రం ఏదో ఉల్టా అయిపోతారు కానీ అసలు కరెక్ట్ ఆలోచన చేసేవారు బాగానే ఉంటుంది, పర్వాలేదు, అది చేస్తారు. మీ ఓట్లు కూడా చీలిపోయే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? ఒకవేళ మీ మీద వ్యూహం పనిది కొన్ని పోతాయి కూడా, కొన్ని పోతాయి. అది కాకపోతే ఏంటంటే అదే నా మీద వ్యక్తిగత దాని మీద ఏదో దాని మీద మంచి ప్రతి ఒక్కరు నా మీద అందరికి ఉండాలని ఉండదు కదా. కొందరికి అట్లుంటది, కొందరికి ఎట్లుంటది. ఇక చూద్దాం. వాళ్ళని కూడా అంటే మీ మీద కొంత వ్యతిరేకత ఉన్న వాళ్ళని కూడా మీరు కలపకపోవడానికి మీరు ఈసారి ఏం చేస్తారు? నేను ఎంత శత్రువు అయినా సార్ నాకు, నేను వాళ్ళని పలకరిస్తాము, వాళ్ళతో అన్ని విధాలుగా చూసుకుంటాం అని చేసుకుంటాను. నేను వాళ్ళతో మంచిగానే ఉంటాను కాబట్టి వాళ్ళు అప్రతం చేసుకుంటే నేను చెప్పదాలే. కానీ నేను అందరితో శత్రువుతో కూడా మంచిగా ఉంటాను, నేను అందరితో బాగుంటా. అంటే మీకు పర్సనల్ గా ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉంటాయండి ఊర్లో?
మా దగ్గర ఒక 1700 చిల్లర ఉంటుంది. 1700 కొత్త ఓటర్ జాబితా అన్ని కలిపి 1700 చిల్లర ఉంటుంది. మీ సామాజిక వర్గం అంతా మీ వెంటనే ఉంటుందని నమ్ముతున్నారా? మొత్తం అని ఉండదు, ఇంకా తెచ్చుకుంటా, మొత్తానికి అయితే తెచ్చుకుంటా. ఇప్పుడు కొంచెం లాస్ట్ టైం కొంత డిఫర్ అయ్యారని ఒక చర్చ ఉండే, ఎందుకు కావాల్సి ఎందుకంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఈ కొత్తగా తెచ్చుకుందామా అనే వాళ్ళు ఆలోచన చేస్తారు కొందరు, కొత్తకి ఇస్తాం ఈసారి అని కొందరు అంటారు. నాకు కూడా లేక మీరు లాస్ట్ టైం పోటీలో లేరు కాబట్టి కొందరు అట్లా ఏమని వెళ్ళారు, అట్లా కూడా ఉందా? వెళ్ళిరు అట్లా కూడా కొద్దిగా. నేను మీకు తెలుసా? ఎంబడెంబడే తెలుసు, ఎంబడే. ఎందుకో నాకు మొన్న కొత్తగా సర్పంచ్ అయిన కూడా నన్ను కూడా అడిగారు, జర్నల్ వచ్చింది ఈసారి మాకు తమ్ముడు, మాకు నెక్స్ట్ టైం నువ్వు చూసుకో, ఇప్పుడు మాకు జర్నల్ వచ్చింది కాబట్టి మాకు ఛాన్స్ ఇయ్యి అన్నాడు. ఓకే అన్నాం, మనం బడిలోకి దిగలేము, వన్ సైడే చేసినాం, వాళ్ళకే చేసినాం. అదే ఈసారి మాత్రం మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కక్లూరు గ్రామంలో మిగతా ప్రామినెంట్ బీసీ లీడర్ ఎవరు లేరనే మీరున్నారా, లేక బీసీ లీడర్ మిగతా వాళ్ళు ఇంకెవరైనా పోటీ ఉండే అవకాశం ఉందా మళ్ళీ సరిగ్గా ఎన్నికల నాటికి? ఉన్నారు బీసీలలో పార్టీ కాంగ్రెస్ నుంచి ఏం లేదు. కాంగ్రెస్ నుంచి కక్లూరు గ్రామంలో నేనే కాంగ్రెస్ నుంచి. ఇక వేరే అంటే బీసీలలో అంటే రకరకాలు ఉన్నారు, వేరే దాంట్లో కూడా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అయితే నేను ఒక్కడిని మాత్రం సర్పంచ్గా పోటీ చేస్తున్నా. ఇక అది బాగా కన్ఫర్మ్. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మీరు ఉంటారు పోటీ? ఉంటాం. ఇది ఒక్కసారి అంటే మాకు ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ నేను సేవ చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఒకసారి ఛాన్స్ ఇస్తే జనాలకు సేవ చేద్దాం అనుకుంటున్నా. ఇక జనాల చేతుల్లో కాబట్టి వాళ్ళు నన్ను ఎన్నుకున్నాను అనుకో, వాళ్ళకు ఎప్పటికీ వాళ్ళకి అందుబాటులో ఉంటా, వాళ్ళ సేవలు చేసుకుంటా. ఇంకొక అనుమానం జనాల్లో ఏమున్నది అంటే, మీ సోదరుడు హనుమంత్ గారు వికారాబాద్ జిల్లా స్థాయి నాయకులుగా ఉన్నారు. కొంత లాబింగ్ చేసి కక్లూరును బీసీకి తెచ్చిరు రిజర్వేషన్ అని చర్చ జరుగుతుంది, నిజమేనా ఇది? లేదు అట్లా ఉండదు. ప్రతి ఒక్క లీడర్ ఊరు మార్చుకుంటా అంటే ప్రతి మన పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు, అట్లా మార్చుకోవాలంటే మార్చుకుంటారు, కానీ అట్లా మార్చుకోనికి లేదు. ఇప్పుడు రొటేషన్ లోనే వచ్చింది అంతే, ఎవరు మార్చుకునేది అది ఏమి ఉండదు. ప్రతి అట్లా మార్చుకోవాలంటే మన దగ్గర జర్నల్ చేసుకుంటారు అట్లా అనుకుంటే కదా, జర్నల్ చేసుకుంటారు అట్లా అనుకుంటేది ఏమున్నా ప్రభావితం చేయలేరా ఒకవేళ అట్లా రిజర్వేషన్? ఏం లేదు, నేను అనుకున్నా ఏది వచ్చినా ఓకే అనుకున్నాను. జర్నల్ రాని ఏది రాని జర్నల్ వచ్చినేస్తా, ఊళ్ళో గ్రామసభకు తెలుసు జర్నల్ వచ్చినేస్తా, బీసీ వచ్చేస్తున్నాను, ఏది వచ్చినా ఓకే. మరి ఎందుకు లాస్ట్ టైం ఎందుకు వెనక్కి తగ్గిరు మీరు? అంటే రెండోసారి ఎంబడి వేస్తే ఎట్లుంటది, కొద్దిగా బాగుండదు. మళ్ళీ వీళ్ళేనా అని కొందరికి వస్తుంది. మీరు బాగా జనం పల్స్ పట్టుకున్నారు అయితే. మనకు 2001 నుంచి కూడా. మీ మదర్ ఎప్పుడు చేసింది? 2001 నుంచి 7 వరకు మా అమ్మ చేసింది, 7 నుంచి మదన చేసిండు, ఆ తర్వాత 13 నుంచి నేను చేస్తున్నా, మొన్న 19 నుంచి జీవనాన్ని చేసిండు. ఇప్పుడు వాళ్ళది 2 సార్లు అయిపోయింది, ఇప్పుడు మాది 2 సార్లు అయిపోయింది. ఇప్పుడు ఊరు వీళ్ళ ఆల్రెడీ 2 సార్లు అయింది, వాళ్ళ 2 సార్లు అయింది. కొత్త ఆయనకు ఒకవేళ అవకాశం ఇవ్వాలనుకుంటే ఏం ఇవ్వాలంటే ఇప్పుడు పార్టీ చేంజ్ కదా, దాన్ని ఏమని చెప్పనీకి రాదు. అది ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలు ఇంకోరు వేస్తారు అనుకో, దాన్ని మేమిద్దరం ఏమన్నా ఆలోచన కాంప్రమైజ్ అవుతాం. కానీ వేరే పార్టీ మన దగ్గర రాదు, మనం వాళ్ళతో అనుకోం కదా. అట్లా కాకుండా కొత్త క్యాండిడేట్ ఎవరైనా వస్తే వాళ్ళని మీరు ఎట్లా ఎదుర్కొంటారు అంటున్నారు? అంటే ఏ పార్టీ అయినా ఉండదు, ఏ పార్టీ అయినా ఉండని, మనం అనేది సహజంగా జనాల దగ్గరికి వెళ్తాం, మేము చేసిన వర్కులు మేము సేవలు చేసినాం అది తెలియజేస్తాం, ఇంకా ముందు ఇంకా బాగా చేస్తాం, మంచిగా ఉంటాం, అందుబాటులో ఉంటాం, ఏదైనా మీకు ఏదైనా చూసుకుంటాం అని చెప్పి వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడుకుంటాం. బేసిక్గా కావాలి యాదగిరి గారు ఎన్నికల్లో మరి పోటీ చేస్తున్నారు అంటే, ఒకటి మీ సామాజిక వర్గము, 2 దళిత సామాజిక వర్గము, మీకు కొంచెం మెయిన్ ఓట్ బ్యాంక్ అనే ఒక చర్చ ఉంటుంది. కానీ ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ వల్ల అందులో మీకు కొంత దెబ్బపడే అవకాశం ఉందని ఒక చర్చ ఉంది. అయినప్పటికీ వాళ్ళలో కొంతమంది మీతో పాటు ఉన్నారా, ఉండే అవకాశం ఉందా? ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అయితే వాళ్ళకు నా మీద కొంచెం ఏముందంటే అది కూడా నాకు తెలుసు. మన కక్లూరు గ్రామానికి ఒకసారి మహారాజుల బోర్డు పెట్టేకి ఊరు రోడ్డుకే పెడుతున్నారు. దానికి ఇది మీరు అలాగా మిమ్మల్ని తీసి పెడితే మేము పక్కకి పెడితే నువ్వు బోర్డు పెట్టుకోవాలి, నువ్వు మా దాంట్లో కలిసి ఉన్నావు, అందరం కలిసి ఉందాం, వద్దు బోర్డు అని చెప్పిన. మేము పెడతాం అని పెట్టొద్దు అని చెప్పిన. వద్దు, ఒక కాలనీ అలాగ ఉంటే పెట్టుకోవాలి. అప్పుడు ఊరంతా తెలుసు, కాలనీ అలాగుంటే మిమ్మల్ని అలాగే పెడితే పెట్టుకోవాలి, మనం అంతా కలిసి ఉంటున్నాం, ఇది ఊరు కాలనీ అలా ఏమి లేదు, ఊరంతా ఒకటే, మనం అందరం ఒకటి, అట్లా పెట్టవద్దు అని చెప్పిన. పెట్టుకుంటామని దాని మీద నా మీద జర ఓరోరికి యూత్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కోపం అన్నాడు. నేనైతే ఏం చెడు మాట్లాడలేదు, నేను మంచిగా చెప్పిన, ఊరంతా కలిసి ఉందాం, బోర్డు వద్దు
అని చెప్పిన. అందుకు అలా కొందరికి కోపం ఉంది, కొందరికి ఏం లేదు. కొందరికి యూత్ పిల్లలకు వాళ్ళని కలుపుకోవడానికి ఏం చేస్తారు మరి? వాళ్ళు ఏమడిగినా దానికి నేను ఓకే చాలు అంటే ఎట్లా చేస్తాం అనేది వాళ్ళని ఆలోచన చేసి చేస్తాం. కానీ ఇప్పుడు అంతా యువ ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు 1400 1500 నోట్స్ ఒక్కొక్కసారిగా 1700కి వెళ్ళిపోయినాయి. అవును. మరి యువతను ఆకట్టుకోవడానికి మీరు ఏం చేయబోతుంది? ఇక అంటే యూత్కి ఏం కావాలి ఫస్ట్ వాళ్ళతో తెలుసుకోవాలి. యూత్కి ఏం కావాలి, ఏ విధంగా అయితే కలుస్తా ఉంటారా? నార్మల్ కలుస్తారు. రోజు వెళ్తా నేను, రోజు మండల్ కానీ ఊళ్ళోకి వెళ్ళి అంటే రోజు ఉంటా ఖచ్చితంగా. రోజు ఊళ్ళోకి వెళ్ళి మండలికి వెళ్ళి ఎక్కువ తిరుగుతుంటాం. ఎవరికైనా ఏ మాసం ఉంటే అది ఉంటే పోతుంటాం వస్తున్నాం. రోజు కంటిన్యూ మండలికి అక్కడ తిరుగుతుంటాం. ఫైనల్ కట్లూరు గ్రామ ప్రజలకు ఒక అప్పీల్ మీరు చేయాలంటే ఏం చేస్తారు చెప్పండి మన ప్రేక్షకులకు? ఏం లేదు, మన కట్లూరు గ్రామ ప్రజలకు తెలియజేది ఏమన్నా అంటే, మనకు ఇంతకుముందు నేను సర్పంచ్ చేసిన అప్పుడైనా మంచిగానే చేసిన, ఇప్పుడు ముందు ఇంకా ఏమున్నా ప్రజలకు సేవ చేసుకుంటా. ఇది ఒక్కసారి మనకు ఎలక్షన్లో పోటీ చేస్తే నన్ను గెలిపేయగలరు. ఇంకోటి మీకు ఏది అడిగినా అందుబాటులో ఉంటాము, మీ సేవ చేసుకుంటాను. మరి ఇది ఒకసారి ఛాన్స్ ఇవ్వవలసిందిగా కోరుకుంటాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అప్పటి నుంచి అందులోనే ఉన్నా కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలన్నా కానీ ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి ఏడికైనా పోగలుగుతాం, ఏమైనా చేపించగలుగుతాం. అందుకని ఇది ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది ఓవరాల్ గా యాదగిరి గారు చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం కట్లూరు రాజకీయం ఈసారి రసవత్తరంగా మారబోతుంది అనేది మాత్రం వాస్తవం. మరి ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది అనేది అందరం కలిసే చూద్దాం. నమస్తే.